రైట్. అద్దంకి దయాకర్ గారు, ముందుగా నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా డాక్టరేట్ స్వీకరించినందుకు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సతీష్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. దయాకర్ గారు, మనం చూస్తున్నాం ఈరోజు బిల్లుపై రచ్చరచ్చ నడుస్తూనే ఉంది. అంటే ఒక మంచి బిల్లుగా కనిపిస్తోంది కదా అది. ఎక్కడైనా 5 ఏళ్ళు జైలు శిక్ష పడిన కేసుకు సంబంధించి 30 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే 31వ రోజే ఆ పదవి అవుట్ అవుతుంది అన్నది ఆ బిల్లులో ఉన్న ప్రధాన అంశం. కాంగ్రెస్ అభ్యంతరం ఏంటి? ఎప్పుడైనా ఈ నేర చరిత అలాగే అవినీతి రాజకీయ నేతల్లో పెరిగిపోతున్నప్పుడు ఇలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది కదా. సతీష్ గారు, ఇప్పుడు ఉద్దేశం మంచిదైనా అమలులో సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు అదే పార్టీ మారిన నెక్స్ట్ డేనే వాళ్ళది పోవాలనే చట్టం ఎందుకు రావట్లే? ఇది వాళ్ళ పార్టీ నాయకులు అంటున్నారు, ఇతర పార్టీ నాయకులు అంటున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అభ్యంతరం ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే బీజేపీ ఏతర ఇంకా ఏదైనా ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ఇష్టం అనుకుంటే రేపు వాళ్ళ ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ చేస్తే అది ఏ పదవైనా వాళ్ళు ఈజీగా దాన్ని 30 రోజుల వరకు బెయిల్ ఇవ్వకుండా పెట్టేసి వాళ్ళని పదవి రద్దు చేయించుకోవచ్చు కదా. ఊరికేనే మీకు అది నేరం జరిగిందా లేదా ఇవంతా పక్కన పెట్టండి, ప్రిమా ఫేసి లేకున్నా అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో పెట్టింది అనుకోండి, ఇక వాళ్ళ పదవి పోతుంది కదా. ఇలాంటి ఒక అసంబద్ధమైన ఆలోచనలు ఎందుకు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? దాన్ని అందుకనే ఇప్పుడు జేపీసీ కూడా ఏమని చెప్పి డిమాండ్ చేసినాం, దానికి ప్రతిపాదనలు ఏ విధంగా ఉండాలనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీ కనుక ఒకవేళ డిస్కషన్ చేస్తే ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఊహించండి ఎప్పుడైనా ఇది బహుళ రాజకీయ చర్చల్లో ఉందా? ఇది ఒకటేసారి పిడుగుపడ్డట్టుగా చేయడము, ఆ రోజుకు బీఎస్సీలకు రావడం, తెల్లారి బిల్ అయిపోవడం, ఇది పూర్తి స్థాయిగా ఇప్పుడు రేపు వాళ్ళ అధికారంలోకి మళ్ళీ రావడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటేనేమో రాజకీయం. కానీ ఒకవేళ రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చిన అది చేయడానికి అవకాశం ఉంటది కదా. ఎందుకు ఆ లొసుకులున్న చట్టాలు ఎందుకు అనేదే మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరేమంటున్నారు? ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ చేతిలో ఇది అస్త్రం, విపక్షాల ప్రభుత్వాలను కూల్చుతారు, విపక్ష నేతలను అరెస్ట్ చేస్తారు ఈ నెపంతో అని. శాశ్వతంగా ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉండదు కదా, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. మీరు గతంలో 10 ఏళ్ళు పాలన అందించారు, ఇప్పుడు 3వ టర్మ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉంది. రేపు మీరు రారని గ్యారంటీ ఏంటి? అప్పుడు మీ చేతిలో కూడా అస్త్రమే కదా. లార్జర్ సెన్స్ లో చూడాల్సిన అవసరం లేదంటారా? సందిగ్ధత ఉండే చట్టాలు చేయమన్నది ఎవరు? విస్తృతంగా ప్రజల నుంచి వచ్చే డిమాండ్ల పట్ల మీకు ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు. మీ అవసరాల కోసం చేసే చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసం? అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం. ఇప్పుడు 2029 వరకు ఈ చట్టాన్ని అమలు చేస్తూ విపక్షాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసే కుట్రలు చేస్తే ఇది ఎమర్జెన్సీ నాటిన కాలం కాదా? ఇందిరాగాంధీ అయినా డిక్లేర్ చేసి ఎమర్జెన్సీని అమలు చేసింది, కానీ మీరు ఏది చేయకుండా రాజ్యాంగాన్ని దొడ్డిదారిన రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు తీసుకురావడం. ఒకవేళ మీరన్నట్టుగా విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర పన్నిన విపక్ష నేతలను అరెస్ట్ చేసిన ఈరోజు పబ్లిక్ చూస్తున్నారు కదా. ఈ ఒక చట్టం తెచ్చారు, ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారనే భావన ప్రజల్లోకి రాదా? అది మీకు ఒక అస్త్రంగా మారదా మీరు జనంలో పోవటానికి? అలాగే వాళ్ళు డీఫేమ్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించదా? ఇప్పుడు డీఫేమో జనంలోకి తెలవడమో కాదు కదా, ప్రభుత్వాలు కూలిపోవడమో వ్యక్తిగతంగా నష్టపోవడమో ఇదంతా జరుగుతుంది కదా. నాయకులు అనేటోడు జంకుతాడు కదా. ఇప్పుడు సతీషే పెద్ద లీడర్ అనుకుందాం మనం, మీరే రేపు మీరు బీజేపీని సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు అనుకోండి, ఒక ఎక్స్ తో కేసు పెట్టి చేస్తారు, మిమ్మల్ని ఒక 4 రోజులు అయిపోజేస్తే మీరు ఏ హోదాల్లో ఉండనియండి, మీరు ఎంపీగా ఉండండి, ఎమ్మెల్యేగా ఉండండి, మంత్రిగా ఉండండి, ముఖ్యమంత్రిగా ఉండండి, కేంద్ర మంత్రిగా ఉండండి, వాళ్ళని కూడా తీసేయచ్చు కదా. అట్లా అంటే 5 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసుల్లో 5 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసుల్లో 30 రోజులకు మించి జైలు శిక్ష అనుభవిస్తే ఇగో నాన్ బెయిలబుల్ కేసెస్ ఏదైనా 7 years తక్కువ లేదు. అవును, అఫెన్సెస్ లో. అంటే ఇది ఎవరో తెలియని వాళ్ళకు చెప్తే ఇది అర్థమవుతుంది, కానీ నాన్ బెయిలబుల్ కేసెస్ పెడతారు. అరెస్ట్ ఎప్పుడు ఉంటది? చిన్న చితక కేసుల్లో సెకండ్ డేనే రిలీజ్ చేస్తారు, 30 days వరకు ఉంచారు. 14 days చాలా కేసులలో చాలా
ఏంది ఫినాన్షియల్ క్రైమ్ లో కానీ లేకపోతే ఏంది ఫిజికల్ క్రైమ్ లో కానీ 14 days పెట్టేయే మోర్ దాన్ 7 years ఉండే కేసెస్ ఉన్నాయి. ఓకే. కాబట్టి అలా 30 days అనేది ఇట్స్ ఏ సింపుల్ ఇష్యూ. బెయిల్ ఇవ్వకుండా రీస్టోర్ చేసేస్తే తర్వాత మీరు చేసేది ఏముంటుంది దాంట్లో? రైట్, ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం. అంటే దయాకర్ గారు రేపు సవరణ చేసుకోవడానికి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఉందని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ఒకటి. రెండు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ విపక్ష ఎంపీలు కూడా ఉంటారన్నది ఆయన లేవనెత్తున్న అంశం రెండోది. మూడోది, ఒకవైపు నేరచరిత పెరిగిపోతుంది, ఒకవైపు అవినీతి కూడా పెరిగిపోతుంది. చాలా చోట్ల చూస్తున్నాం రాజకీయ నేతలు అవినీతి, రాజకీయ నేతలు నేరాలతో ముడిపడం ఉన్న అంశాలు. మరి వాటికి కూడా ఏదో ఒక రూపంలో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అది రాజకీయ పార్టీలు అవకాశాలు ఇవ్వకుండా ఉంచాలి. ఇప్పుడు పోలీసు అనేది అంటే నా దృష్టిలో ఏంటంటే పోలీసు ప్రమేయము రాజ్యంలో పెడుతున్నాం అంటే అది సంక్షేమ రాజ్యం నుంచి పోలీసు రాజ్యంగా మార్చడానికి జరుగుతున్న ఎత్తుగడే ఇది. ఇప్పుడు బీజేపీగా కాంగ్రెస్ గా ఏ పార్టీ ఆ పార్టీగా నేర చరిత్ర గల్లకు టికెట్లు ఇవ్వకుండా ఉంటే అసలు వాళ్ళు చట్టసభలకి రారు కదా. ఎక్కడ స్క్రూటినీ కావాలి? మీరు ఇక్కడ దానిక తీసుకొచ్చి చేస్తుందంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కదా. నేనైతే చెప్తున్నా, ఇది ఒకవేళ ఇవన్నిటిని దాటి వాళ్ళు చట్టం చేసినా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తాం. ఎందుకంటే ధరణి లాంటిదే ఇది కూడా. ఎట్లా అంటే ప్రజల్ని ఒక టైపు ఏమంటారు అణిచివేయడము, ప్రజా ప్రతినిధుల్ని ఇంకోవైపు అణిచివేయడం, ఇవి రెండు కూడా జరుగుతున్నది బీజేపీ హయాంలో. ఎప్పుడైతే వాళ్ళు బలహీన పడుతున్నారో అలాంటప్పుడల్లా ఈ ప్రెషరబుల్, మీరు ఇంకో మాట అన్నారు ఇంతకు ముందు, ఇలాంటి ప్రజాకంటక లేకపోతే రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు తెస్తే మీకే మంచిది కదా. డెఫినెట్ గా అది మంచిదే. కానీ ఇప్పుడు దీన్ని వ్యతిరేకించకుండా మేము దీన్ని అపోజ్ చేయకుండా దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోగలం? ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ఉన్నది, ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తుందని చెప్తుంటే వాళ్ళు కౌంటర్ మా మీద చేస్తున్న ప్రజలు గమనిస్తున్నారు కదా. అట్లనే ఇప్పుడు ఇది దేనికోసం ఎవరి కోసం అని అంటే ఇది ఎవరు కోరుకున్నది కూడా కాదు. ఇలా బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఒక డిమాండ్ వచ్చింది, ఈ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసి పంపించినాం, దాన్ని మాత్రం అటుకెక్కిచ్చింది. ఎందుకు దాన్ని అటుకెక్కిచ్చిందంటే వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు ఇది ఎవరు కోరుకున్నది కూడా కాదు. నేనంటున్నా, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టము ప్రజాప్రాతినిధ్య చట్టం అబాస్ పాలవుతున్నది కదా ఈ దేశంలో. పార్టీ ఏ గుర్తుతో గెలిచినోడు ఆ గుర్తు మారంగానే పార్టీ సభ్యత్వం రద్దు కావాలనే చట్టం అనేది బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు గారు అన్నారు కదా. మరి దాని మీద ఎందుకు ఇన్ని రోజులు మీరు చేయలే? ఇప్పుడు 370 భూగోళం బద్దలైపోయి అసలు ఆరోపణలు చేసే మీలాంటి పార్టీలు కూడా వాటిని పాటించట్లేదు కదా దయాకర్ గారు. దేన్ని పాటించట్లేము? ఇప్పుడు ఈ ఫిరాయింపులు తర్వాత ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళని వెంటనే మీరు పార్టీ దగ్గర అట్లాంటి చట్టం తీసుకురావచ్చు కదా. ఇంకొకటి మారడానికి కూడా ఇష్టపడాడు కదా. ఇప్పుడు ఇప్పుడు మేము చేయకపోతే ఇంకోటి చేస్తాడని చెప్పి దాన్ని వాడు వినియోగించుకుంటాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే 12 మంది పోయినరు, వెనకటికి బాధితులు మేమే కదా. మొత్తం సిఎల్పీనే లేకుండా చేసింది కదా, అంతకుముందు టీడీఎల్పీ లేకుండా చేసింది కదా. అట్లా 8 రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద వాళ్ళు చేసింది ఏంది? మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకోవడం, ప్రభుత్వాన్ని కూల్చడం, వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం. ఇలా ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలో మంత్రులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏముంటది? 30 రోజులు వచ్చే కేసు పెట్టడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఆర్థిక నేరాల్లో మీకు ఒక 2 కోట్ల పైచిలకు మీరు ఐటీ సోదాలు ఇప్పుడు మన రంజిత్ గారి ఇంట్లో జరుగుతుంది, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, అట్లనే ఇంతకు ముందు పొంగులేటి గారి ఇంట్లో జరిగినాయి. వాళ్ళ మాట ఎవరు వినకపోతే వాళ్ళ మీద 30 days ఏవో ఉండేది పెట్టేస్తే నువ్వు వస్తావా చేస్తావా, ఇస్తావా చేస్తావా, లేకపోతే నువ్వు కూలుకుంటావా లేవా? ఇది పోలీస్ ప్రమేయాన్ని పెంచడానికి అమిత్ షా చేస్తున్న ఒక ఎత్తుగడతో కూడిన చట్టం తప్పితే ఇది రైట్. అద్దెం దయాకర్ గారు అంటే ప్రతిపక్షాల ప్రభుత్వాలని కూల్చే కుట్ర, నేతలను అరెస్ట్ చేసే కుట్ర అంటున్నారు. అంటే రేపు పొద్దున్న మీ పార్టీ నేతల్ని ఈ నెపంతో అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు ఒక అంచనాకు వచ్చేసారా అప్పుడే? ఇప్పుడు దీని గురించి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేనే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అనుకోండి, మీరు పిలవలేదు కాబట్టి వాళ్ళ తరపున మాట్లాడినాం అనుకోండి. బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడానికి కవితను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెట్టింది చెప్పండి? మళ్ళీ ఇప్పుడు అదంటే కవిత మంచి చేసిందా అని మీరు అనొచ్చు. ఖచ్చితంగా అంటే కవిత తప్పు చేయలేదని మీరు సర్టిఫై చేస్తున్నారని ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది.
కాదు ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి గారు కూడా మీరు బీఆర్ఎస్ ను సమర్థించిన ఇప్పుడు నేను ఒక దశకు బీఆర్ఎస్ విపక్షంలో మా ప్రతిపక్షం అయినా సరే ఇంకో పక్షం వైపు నుంచి మాట్లాడుతున్నా అనుకోండి, వాళ్ళ వాదన ఏముండే చెప్పండి. నేను బీజేపీలో మా పార్టీని మర్జీ చేస్తేనే ఊరుకుంటానంటే నేను ఇంకా ఎన్ని రోజులైనా జైల్లో ఉంటా గానీ మీరు బీఆర్ఎస్ ని బీజేపీలో మర్జీ చేయకండి అని నేను చెప్పినా అని చెప్పి కవిత గారే అన్నారు. మరి అలాంటప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వాటిని ఇప్పుడు లొంగ తీసుకోవాలని ఇప్పుడు ఒక మాట అనుకుందాం, జగన్ ఎందుకు ఎన్డీఏ కూటమితో లేకున్నా కూడా ఇవాళ ఎందుకు బీజేపీ అభ్యర్థికి మద్దతు చెప్తున్నాడు? అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను ఒకసారి మీరు గమనించండి. దేనికోసం? కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికో లేకపోతే బీజేపీని వ్యతిరేకించలేకనే కదా. గతంలో వారు పార్టీ పెట్టినప్పుడు నేను అసలు బీజేపీతో ఎప్పటికీ కలవనన్న స్టేట్మెంట్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. మీరు చూస్తే ఇటు ఒకవైపు ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత సెకండ్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఉండంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థికే చేస్తున్నారు, జగన్ కూడా చేస్తున్నాడు. ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదంటారు. ఇప్పుడు మనోడు కానీ గతంలో రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో కూడా లార్జర్ సెన్స్ లో సైద్ధాంతిక పొందిక లేని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి కదా. ఇలాంటప్పుడు కూడా మనం పెట్టి చూడాలి. నువ్వు ఎవరికి దగ్గర అంటే ఇట్లాంటి సందర్భాలు చెప్తాయి. ఎప్పుడు కూడా మీకు లిట్మస్ చేసినా దొరకవు, మీరు ఏ టెస్ట్ పెట్టినా దొరకరు. కానీ ఇప్పుడు ఒక దశలో మనవాడు బీఆర్ఎస్ కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నప్పుడు యశ్వంత్ సిన్హా గారికి సపోర్ట్ చేసింది. అవును, అప్పుడు బీజేపీని వ్యతిరేకించి అంతకంటే ముందు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఇట్లాంటి వాటిలలో మీకు ఇప్పుడు నీ స్టేటస్ కనుక్కోవాలంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే మీరు అక్కడ ఉన్నారు అని చెప్తున్నాయి కదా. కాబట్టి ఇలాంటి లొంగ తీసుకోవడానికి